శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ బాధిత మహిళతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ ద్వారా మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. మృత్యుతో పోరాడుతున్న లతాశ్రీ అనే మహిళ తనను కలవాలని ఆశపడుతున్న విషయాన్ని ఆమె భర్త ఆనంద్ ద్వారా తెలుసుకున్న మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఆమెకు వీడియో కాల్ చేసి పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ను జయించిన ఎంతో మంది గురించి ఆమెకు వివరించి ధైర్యంగా ఉండాలి అని ధైర్యం చెప్పారు. ధైర్యానికి మించిన ఔషధం ఏది లేదు అన్నారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారని, మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని ఆమెకు మంత్రి సూచించారు. పక్క పిల్లలు ఉన్నారు, ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా. తప్పకుండా వస్తానమ్మా. కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను, సరేనా? ఓకే, మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ధైర్యంగా ఉండండి ఏమా, జాగ్రత్త, ఓకేనా? నవ్వుతూ ఉండాలి, నవ్వితే చాలా చక్కగా ఉండాలి, నవ్వుతూ ఉండండి ఏమా. థ్యాంక్ యూ. బాధపడకూడదు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి, ఎలా ఉన్నారు మీరు? వస్తానమ్మా, మీరు చూసి. నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను కదా, అప్పుడు చూద్దరు కానీ.